ఒక్కసారి ఊహించండి, కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ భువన బ్రహ్మాండాలంతటా విస్తరించుచు కనుచూపు మేరలో ఉన్న ఆ నక్షత్ర కాంతులను దాటుకొని అంతరిక్షపు అంచుల వరకు వ్యాపించుచు సమస్త కాలాన్ని, అనంత లోకాలను, సర్వశక్తులను తనలో ఇముడ్చుకున్న ఓ మహా విశ్వరూపం ఒక్క క్షణంలో మీ ముందు ప్రత్యక్షమైతే ఊహించుకుంటుంటేనే గుండె గగుర్పాటుకు లోనవుతోంది కదూ. ఏ రూపాన్ని చూడాలని దేవతలు, మహర్షులు యుగాలు తరబడి నిరీక్షిస్తుంటారో, ఏ రూపం సమస్త బ్రహ్మాండములను పుట్టించి పోషించి లయం చేసుకుంటుందో, అలాగే మొత్తం విశ్వమే విస్తుపోయే విశ్వతోముఖుని విశ్వరూపాన్ని ఆ విరాట్ పురుషుడు మన ముందు ఆవిష్కృతం చేయనున్నారు. అది ఏ విశ్వరూప దర్శన యోగం. భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగమునకు మీకు స్వాగతం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్థేన మోహోయం విగతో మమ. అర్జునుడు పల్కెను, ఓ కృష్ణ, నా మీద దయతో నన్ను అనుగ్రహించడానికి నీవు చెప్పిన ఆ అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విన్న తరువాత నా మనస్సులోని మోహం పూర్తిగా తొలగిపోయింది. ఓ కమలనేత్రుడా, సమస్త భూతముల యొక్క జనన మరణాలను గూర్చి నీవు విస్తారంగా నాకు వివరించావు. అలాగే నీ అనంతమైన మహిమలను గూర్చియు నేను విస్తృతంగా విన్నాను. ఓ పరమేశ్వర, నీవు నీ గురించి ఇప్పటి వరకు చెప్పినదంతా అక్షర సత్యమే. ఇందులో నాకు ఎలాంటి సందేహము లేదు. కానీ ఓ పురుషోత్తమ, ఇప్పుడు నా మనస్సు నీ యొక్క దివ్యమైన విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడుచున్నది. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ ప్రభు, నీ దివ్యమంగళమైన స్వరూపాన్ని చూసేందుకు నేను అర్హుడనని నీవు భావించినట్లయితే, ఓ యోగేశ్వర, నీ యొక్క శాశ్వతమైన దివ్య స్వరూపాన్ని నాకు దర్శనమివ్వండి అని అర్జునుడు కృష్ణ పరమాత్మతో పల్కెను. శ్రీ భగవాన్ ఉవాచ పశ్య మే పార్థ రూపాని శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, వివిధ రంగులతో, వివిధ ఆకారాలతో, అనేక విధములుగానున్న నా వందల వేల కొలది అద్భుతమైన దివ్య స్వరూపాలను చూడుము. ఓ అర్జున, 12 ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, అశ్విని కుమారులను, అలాగే 49 మంది మరుద్గణాలను నాయందే చూడుము. అంతేకాక ఇంతకు మునుపెన్నడు కని విని ఎరుగనటువంటి అనేక అద్భుతమైన ఆశ్చర్యకరమైన దివ్య రూపాలను కూడా నా యందు దర్శింపు. ఓ అర్జున, ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును నా ఈ రూపమునందే చూడుము. అంతేకాక నీవు ఇంకనూ చూడాలని కోరుకునే ఇతర దివ్య రూపాలను కూడా నా విశ్వరూపమునందే దర్శించగలవు. కానీ ఓ అర్జున, నీ సాధారణ కళ్ళతో నా ఈ అపారమైన విశ్వరూపాన్ని చూడడం అసాధ్యం. కావున నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. ఈ దివ్య దృష్టి సాయంతో నా ఐశ్వర్యమైన యోగశక్తిని చూడుము అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా చెప్పి తన ఐశ్వర్యమైన పరమ దివ్యస్వరూపాన్ని అర్జునుని ముందు ఆవిష్కృతం చేశారు.
అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు చూసిన ఆ విరాట్ స్వరూపం అనేకములైన ముఖములతో అసంఖ్యాకమైన నేత్రములతో లెక్కలేనన్ని ఆశ్చర్యకరమైన దర్శనాలతో శోభాయమానంగా భాసిల్లుతోంది. అంతేకాక ఆ రూపం అనేక దివ్యాభరణాలతో అలంకరించబడి అనేకానేకములైన దివ్యాయుధాలను చేతబట్టి దివ్యమైన మాలలను వస్త్రాలను ధరించియుండెను. ఆ తేజోమయ శరీరము అపారమైన దివ్యచందన పరిమళాలను దశ దిశలా వ్యాపింపజేయుచున్నది. ఆ రూపం సర్వాశ్చర్యమయంగా అనంతమైనదిగా విశ్వమంతటా ముఖములు కలిగి దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యద్వివాహ సదృశీ సాస్య వాసస్థస్య మహాత్మనః. బహుశా ఆకాశంలో వేల కొలది సూర్యులు ఒకేసారి ఉదయించినప్పుడు వచ్చే ప్రకాశము కూడా ఆ మహాత్ముని యొక్క విశ్వరూప తేజస్సునకు సాటిరాదు కాబోలు. ఆ క్షణాన అర్జునుడు ఆ దేవదేవుని శరీరమునందు అనేక రకములుగా విభజింపబడి ఉన్న సమస్త బ్రహ్మాండములను ఒకే చోట దర్శించెను. అప్పుడు మహాద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపాన్ని చూచి సంభ్రమాశ్చర్యంతో రోమాలు నిక్కబడుచుకున్నవాడైన అర్జునుడు ఆ దేవదేవుని ముందు భక్తితో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి ఈ విధముగా పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రునితో పలికెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాం. అర్జునుడు పలికెను, ఓ దేవాదిదేవా, నీ దేహమునందే నేను సకల దేవతలను అలాగే సమస్త ప్రాణకోటి సమూహాలను, కమలాసనముపై ఉన్న బ్రహ్మదేవుడిని, మహాదేవుడైన శంకరుణ్ణి, అలాగే సమస్త ఋషులను మరియు దివ్యమైన సర్పాలను చూడగలుగుచున్నాను. ఓ విశ్వేశ్వర, అనేకములైన చేతులను, ఉదరములను, ముఖములను, నేత్రములను కలిగి అంతటా వ్యాపించున్న నీ అనంత రూపాన్ని నేను వీక్షించుచున్నాను. హే విరాట్ స్వరూప, నీ యొక్క ఆది మధ్య అంతములను నేను తెలుసుకొనలేకున్నాను. కిరీటమును, గదను, చక్రమును ధరించి అంతటా అపారమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న నీ దివ్య స్వరూపాన్ని నేను దర్శించుచున్నాను. అన్ని దిశలలో అగ్ని ప్రజ్వలన చేయుచున్న జ్యోతిర్మయ సూర్యుని వలె జాజ్వల్యమానంగా వెలుగొందుతున్న నీ అప్రమేయమైన రూపం చూచుటకు మిక్కిలి కష్టముగా అనిపించుచున్నది. నీవే తెలుసుకునదగిన అక్షరమైన పరబ్రహ్మవు. నీవే సమస్త విశ్వానికి పరమాశ్రయుడవు. నీవే సనాతన ధర్మ పరిరక్షకుడవు. నీవే నాశనము లేని సనాతన దివ్య పురుషుడవని నేను భావిస్తున్నాను. నీవు ఆది మధ్యాంతములు లేనివాడవు. నీ శక్తి సామర్థ్యాలు అనంతం. నీ భుజములు అనేకం. ఆ సూర్యచంద్రుడే నీ నేత్రములు. నీ ముఖం అగ్నివలే ప్రజ్వలిస్తోంది. నీ స్వయం తేజస్సుతో సమస్త జగత్తును తపింపజేయుచున్నటువంటి నీ రూపాన్ని నేను దర్శించుచున్నాను. ఓ మహాత్మా, భూమికి ఆకాశానికి మధ్య ఉన్న అంతరిక్షాన్ని, అన్ని దిక్కులను మొత్తం మీరొక్కరే వ్యాపించి ఉన్నారు. మీ అద్భుతమైన భయంకరమైన రూపాన్ని చూచి ముల్లోకాలు భయంతో గజ గజ వణికిపోతున్నాయి. అదిగో ఆ దేవతలందరూ నీలో ప్రవేశిస్తున్నారు. కొందరు భయంతో చేతులు జోడించి నిన్నే స్మరించుచున్నారు. మహర్షులు, సిద్ధుల సమూహాలు మంగళకరమైన స్తోత్రాలతో నిన్ను కీర్తించుచున్నారు. 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరుద్గణాలు, అగ్నిదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు వీరందరూ నీ విశ్వరూపాన్ని సంభ్రమాశ్చర్యంతో వీక్షించుచున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదంష్ట్రకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తదాహం.
హే మహాబాహో, ఎన్నెన్నో ముఖాలతో, కళ్ళతో, చేతులతో, ఊరువులతో, పాదములతో, ఉదరములతో, కోరలతో భయంకరముగానున్న నీ మహాద్భుతమైన రూపాన్ని చూచి సమస్త లోకాలు అలాగే నేను భయంతో వణికిపోచున్నాము. హే మహావిష్ణు, నీ రూపం ఆకాశాన్ని తాకుతూ అనేక వర్ణాలతో దేదీప్యమానంగా ప్రకాశించుచున్నది. విస్తారమైన ముఖంతో కాంతులను విరజిమ్ముతున్న నీ విశాల నేత్రములు కలిగిన స్వరూపాన్ని చూచి నా గుండె భయంతో తత్తరపాటుకు లోనగుచున్నది. అందువల్ల నేను ధైర్యాన్ని కోల్పోయి మనశ్శాంతిని పొందలేకున్నాను. ఓ జగన్నివాస, కరాల దంష్ట్రలతో భయంకరముగానున్న నీ ముఖాలు ప్రళయకాలాగ్ని రుద్రుని వలె భీతిని గొల్పుచున్నవి. వాటిని చూసిన నేను దిక్కులు తెలియక దిగ్భ్రాంతికి లోనయ్యాను. నాకు శాంతి లేదు. ఓ దేవేశ, దయచేసి ప్రసన్నుడవు కమ్ము. అదుగో ఆ ధృతరాష్ట్రుని కుమారులందరూ వారి సహచర రాజులతో కలిసి నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, గురుద్రోణుడు, కర్ణుడు, అలాగే మన పక్షంలోని ముఖ్యమైన యోధులందరూ నీ యొక్క భయంకరమైన కోరలతో కూడిన ముఖాలలోకి వారు త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి శిరస్సులు నీ దంతాల మధ్యన చిక్కుకొని నుజ్జు నుజ్జై వ్రేలాడుచున్నాయి. ఎలాగైతే అనేక నదులు తమ జల ప్రవాహాలతో సముద్రంలో కలిసిపోతాయో అలాగే ఈ నరలోకంలోని వీరులందరూ అగ్నిజ్వాలలతో ప్రకాశించుచున్న నీ ముఖాలలోకి ప్రవేశించుచున్నారు. ఎలాగైతే మిడతలు జ్వలిస్తున్న అగ్నిచే ఆకర్షితులై అతి వేగముగా అగ్నిలోకి ప్రవేశించి నశించిపోతాయో అదే విధముగా సమస్త ప్రాణులు తమ నాశనాన్ని కోరి నీ ప్రజ్వలితమైన నోళ్లల్లోకి పరుగులు తీస్తున్నాయి. హే మహావిష్ణు, నీవు అగ్నిజ్వాలలతో మండుతున్న నీ ముఖాల ద్వారా సమస్త లోకాలను అన్ని వైపుల నుండి కబళించుచు పదే పదే చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులతో ఈ జగత్తంతా నిండిపోయి సమస్తాన్ని తపింపజేయుచున్నావు. ఓ దేవదేవా, నీకు నా నమస్కారములు. దయచేసి ప్రసన్నుడవు కమ్ము. ఉగ్ర రూపంలోనున్న నీవు ఎవరో నాకు దయతో తెలియజేయండి. ఆది పురుషుడవైన నిన్ను గూర్చి తెలుసుకోదలిచాను. ఎందుకంటే నీ స్వరూపము అలాగే నీ చర్యలు నాకు అర్థం కావడం లేదు అని అర్జునుడు విరాట్ స్వరూపుడైన కృష్ణ పరమాత్మతో పల్కెను. శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు పలికెను, నేనే సమస్త లోకాలను అంతమొందించడానికి విజృంభించిన మహాకాలుడను. నేను ప్రస్తుతం ఈ లోకాలను సమూలముగా నాశనము చేయడానికి ఇక్కడకు ప్రవేశించాను. కావున నీవు యుద్ధం చేయకపోయినా సరే ప్రతిపక్షంలో నిలిచిన యోధులందరూ నాశనము కావడము తథ్యం. కాబట్టి ఓ సవ్యసాచి, లేచి నిలబడు, యశస్సును పొందు, శత్రువులను జయించి అష్టైశ్వర్యములతో నిండిన రాజ్యాన్ని అనుభవింపుము. ఈ యోధులందరూ నాచే ఇంతకు పూర్వమే సంహరింపబడ్డారు. నీవు కేవలం నిమిత్తమాత్రుడవై లేచి నిలబడు. ఇదివరకే నాచే చంపబడిన భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, జయద్రథుణ్ణి, కర్ణుణ్ణి, అలాగే ఇతర వీరయోధులందరినీ నీవు సంహరింపుము. అస్సలు భయపడవద్దు. నీవు ఈ రణరంగంలో శత్రువులను తప్పక జయించగలవు. కనుక లేచి యుద్ధము చేయి అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. సంజయ ఉవాచ సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ పలికిన ఈ మాటలను విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించెను. మళ్ళీ మళ్ళీ మిక్కిలి భయంతో ప్రణమిల్లుతూ గద్గద స్వరంతో శ్రీకృష్ణునితో ఈ విధముగా పలికెను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్ష్యాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్థ్యంతి చ సిద్ధసంగాః.
అర్జునుడు పలికెను. ఓ హృషీకేశ, నీ మహిమలను కీర్తించుచు సమస్త జగత్తంతా ఆనంద సందోహముతో ప్రేమానురాగాలతో ఉప్పొంగిపోతోంది. రాక్షసులు భయంతో దిక్కులు మరచి పరుగులు తీస్తున్నారు. సిద్ధుల సమూహమంతా నీకు నమస్కరించుచున్నారు. నీ విషయములో ఇదంతా సమంజసమే. ఓ మహాత్మా, నీవు సర్వోత్తముడవు. సృష్టికర్త అయిన బ్రహ్మకే నీవు మూలకారకుడవు. అలాంటప్పుడు నీకు నమస్కరించకుండా ఎవరైనా ఎలా ఉండగలరు? ఓ అనంతుడా, ఓ దేవేశ, ఓ జగన్నివాస, నీవు వ్యక్తావ్యక్తములకు అతీతమైన అక్షర పరబ్రహ్మస్వరూపుడవు. ఓ అనంతరూప, నీవే ఆదిదేవుడవు, నీవే సనాతన దివ్య పురుషుడవు. అలాగే నీవే ఈ అనంత విశ్వానికి ఏకైక ఆధారము. నీవే సర్వజ్ఞుడవు, తెలుసుకోదగిన వాడవు, అలాగే పరంధాముడవు నీవే. ఈ విశ్వమంతయు నీచే నిండిపోయి ఉన్నది. నీవే వాయుదేవుడవు, యమధర్మరాజువు, అగ్నిదేవుడవు, వరుణదేవుడవు, అలాగే చంద్రుడవు నీవే. నీవే ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడవు, అలాగే బ్రహ్మదేవుని జనకుడవు నీవే. నీకు వేవేల నమస్కారములు, మరలా మరలా నీకు నమస్కారములు. ఓ అనంత శక్తిశాలి, నీకు ఎదురుగా ఉండి నమస్కారములు, వెనుక నుండి నమస్కారములు, అలాగే అన్ని వైపుల నుండి నేను మిమ్ములను నమస్కరించుచున్నాను. ఎందుకంటే నీ అపరిమితమైన పరాక్రమముచే నీవు సమస్తము వ్యాపించి ఉన్నావు. అందువల్ల సమస్తము నీవే. నీ యొక్క మహిమలను ఎరుగక నిన్ను నా స్నేహితునిగా భావించి చనువుచే గాని పొరపాటున గాని నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అనుచు తొందరపాటుతో నిన్ను నిర్లక్ష్యంగా పిలిచియుంటిని. ఓ అచ్యుత, కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, నిద్రించుచున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ, లేదా ఇతరుల సమక్షంలో ఉన్నప్పుడు కానీ, ఒకవేళ నీ పట్ల నేను ఆకతాయితనంతో అమర్యాదగా ప్రవర్తించి ఉండవచ్చు. ఓ అప్రమేయ స్వరూప, దయచేసి నా అపరాధములన్నింటినీ క్షమించమని వేడుకొనుచున్నాను. నీవే ఈ సమస్త చరాచర జగత్తునకు తండ్రివి. నీవే పూజ్యుడవు, నీవే గురువువి, నీవే అత్యంత శ్రేష్ఠుడవు. ఓ అనుపమ ప్రభావ, ఈ ముల్లోకాలలో నీతో సమానమైన వారే లేనప్పుడు ఇంకా నిన్ను మించిన వారు ఎవరుంటారు? అందువల్ల ఓ ప్రభు, నేను ఈ శరీరాన్ని మీ పాదాల చెంత ఉంచి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. ఓ సర్వేశ, నీవు నా యందు కృపతో దయచూపమని వేడుకొనుచున్నాను. ఓ దేవా, ఒక తండ్రి తన కుమారుణ్ణి క్షమించినట్లుగా, ఒక స్నేహితుడు తన స్నేహితుణ్ణి క్షమించినట్లుగా, అలాగే భార్యను తన భర్త క్షమించినట్లుగా నీవు కూడా నా తప్పులను మన్నింపుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేన మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ దేవా, ఇంతకు మునుపెన్నడూ చూడనటువంటి నీ ఈ విశ్వరూపాన్ని చూచి నా జన్మ ధన్యమైంది. కానీ నా మనస్సు మాత్రం భయంతో కలవరపాటుకు లోనవుతోంది. కావున మీ యొక్క ప్రసన్నమైన స్వరూపాన్ని నాకు దర్శనమివ్వండి. ఓ దేవేశ, ఓ జగన్నివాస, పాహిమాం ప్రభు, పాహిమాం. నాపై దయచూపండి. కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ సౌమ్య రూపాన్ని నేను చూడదలిచాను. అందువల్ల ఓ విశ్వరూప, ఓ సహస్రబాహు, నీ చతుర్భుజములు కలిగిన రూపాన్ని నాకు చూపించండి అని అర్జునుడు విరాట్ స్వరూపములోనున్న శ్రీకృష్ణ పరమాత్మతో పల్కెను. శ్రీ భగవాన్ ఉవాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్
తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీ పట్ల ప్రసన్నుడనైనాను గనుకే నా యోగమాయా శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన, అనంతమైన, అలాగే సనాతనమైన ఈ విశ్వరూపాన్ని నేను నీకు చూపించి తిని. ఇంతవరకు నీవు తప్ప మరెవ్వరూ ఈ రూపాన్ని చూడలేదు. ఓ కురుశ్రేష్ఠ అర్జున, వేద పఠనం వలన గాని, యజ్ఞ యాగాదుల వలన గాని, దానాలు, కర్మలు, కఠినమైన తపస్సులను ఆచరించడం వలన గాని ఏ మానవుడు కూడా ఇంతవరకు నీవు చూసిన నా ఈ విశ్వరూపాన్ని చూడలేదు. నా ఈ భయంకరమైన విశ్వరూపాన్ని చూచి నీవు భయపడవద్దు, అలాగే అయోమయానికి లోను కావద్దు. నీవు నిర్భయంగా ప్రసన్నమైన మనస్సుతో నా చతుర్భుజ రూపాన్నే మరలా చూడు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. సంజయ ఉవాచ. సంజయుడు పలికెను, ఓ రాజా, వాసుదేవుడు అర్జునునితో ఈ విధముగా పలికి తన చతుర్భుజ రూపాన్ని దర్శింపజేసెను. అనంతరం ఆ మహాత్ముడు సౌమ్యమైన కృష్ణస్వరూపాన్ని స్వీకరించి భయంతో వణికిపోతున్న అర్జునుణ్ణి ఓదార్చెను అని సంజయుడు ధృతరాష్ట్రునితో పలికెను. అర్జున ఉవాచ. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన, ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, నీ ఈ సౌమ్యమైన మానవ రూపాన్ని చూచి నా మనస్సు కుదుటపడింది, అలాగే నేను నా సహజ స్థితికి చేరుకున్నాను అని అర్జునుడు కృష్ణ పరమాత్మతో పలికెను. శ్రీ భగవాన్ ఉవాచ. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ, దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు చూసిన నా ఈ చతుర్భుజ రూపాన్ని దర్శించడం అత్యంత దుర్లభము, అనగా అత్యంత కష్టతరమైనది. దేవతలు సైతం నా ఈ రూపాన్ని దర్శించాలని సదా ఉవ్విళ్ళూరుతుంటారు. వేదాధ్యయనము వలన గాని, తపస్సుల వలన గాని, దానముల వలన గాని, యజ్ఞ యాగాదుల వలన గాని నీవు ఇందాక చూసినటువంటి నా ఈ రూపాన్ని చూడడము సాధ్యము కాదు. కానీ ఓ పరంతప అర్జున, నన్ను యథార్థముగా తెలుసుకొనడానికి, ప్రత్యక్షముగా దర్శించడానికి, అలాగే నన్నే పొందడానికి కేవలం అనన్యమైన భక్తి ద్వారానే సాధ్యమవుతుంది. మత్కర్మ కుర్వన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత, నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఓ అర్జున, ఎవరైతే సమస్త కర్మలను నాకే అర్పించి నన్నే పరమగతిగా భావిస్తూ నా పట్ల పూర్తి భక్తి శ్రద్ధలను కలిగి ప్రాపంచిక సుఖాలను విడిచిపెట్టి అన్ని జీవుల పట్ల శత్రుభావన లేకుండా ఉంటారో అటువంటి భక్తులు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ ఏకాదశోऽధ్యాయః. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు సర్వం ఆ పరమాత్మయేనని తెలుసుకొనుము. ఆ విరాట్ పురుషుని రూపం అద్వితీయం, అమేయం, అమోఘం, అనంతం. పరమేశ్వరుని యొక్క విశ్వరూపాన్ని చూడాలని దేవతలు కూడా ఆరాటపడుతుంటారు, కానీ అది అత్యంత దుర్లభమైనది. వేదాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సుల ద్వారా కూడా ఆ రూపాన్ని దర్శించలేము. కేవలం అనన్యమైన భక్తి ద్వారానే ఆ పరమాత్మను నిజంగా తెలుసుకొనగలము, అలాగే దర్శించగలము.
ఎవరైతే సమస్త కర్మలను భగవంతునికే అర్పించి ఆయన్నే పరమలక్ష్యముగా భావించి అచంచలమైన భక్తి శ్రద్ధలతో అన్ని ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా ఉంటారో అట్టి భక్తుడు అవశ్యం ఆ పరమాత్మనే చేరుకుంటాడు. కావున సర్వం కృష్ణమయం జగత్, సర్వం శివమయం జగత్ అని భావించి పూర్తి భక్తి శ్రద్ధలతో అందరిలోనూ ఆ పరమాత్మని దర్శించుట ద్వారా మనం ఆ పరమాత్మలోనే ఐక్యమవుతామని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త జీవరాశులకు తెలియజేశారు. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగం ద్వారా అసలైన భక్తి తత్వాన్ని, భక్తుని లక్షణాలను గూర్చి మరింత వివరముగా తెలియజేయును. త్వరలో మళ్ళీ కలుద్దాం. సమస్త లోకాః సన్మంగళాని భవంతు. మీ కాళాగ్ని.